ఆర్మూరు పట్టణంలో బాలాజీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న డాల్ఫిన్ బెంగళూరు బేకరీలో కుళ్ళిన కేకులు విక్రయించడంతో పలువురికి అస్వస్థత అయింది. డాల్ఫిన్ బెంగళూరు బేకరీలో కుళ్ళిన కేకులు విక్రయించడంతో దుకాణ యజమానికి కుళ్ళిన కేకును చూపించారు. బాధితులు కుళ్ళిన కేకును చూపించిన యజమాని పట్టించుకోక నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి బేకరీ దుకాణాన్ని సీజ్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. దీంతో ఆర్మూరు ఇన్ఛార్జ్ కమిషనర్ భూమేశ్వర్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ కు ఫిర్యాదు చేయడంతో బేకరీ దుకాణానికి వచ్చి కుళ్ళిన కేకులను పరిశీలించారు. किचन रूम में भी తీసుకోవాలి కదా. కెమికల్స్ ఏమి వస్తున్నాయని వాళ్ళకి లైసెన్స్ లేకుండా షాప్ ఎట్లా నడిపిస్తున్నాయి? అక్రమంగా సారా నిల్వ ఉండడాన్ని గుర్తించి డిచ్పల్లి మండలం కోరడపల్లి తాండాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశామని ఆర్మూరు ఎక్సైజ్ శాఖ సిఐ స్టీవెన్సన్ తెలిపారు. ఆర్మూరు ఎక్సైజ్ శాఖ పరిధిలో నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించి డిచ్పల్లి మండలం కోరడపల్లి తాండాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేయడం జరిగిందని ఆర్మూరు ఎక్సైజ్ సిఐ స్టీవెన్సన్ తెలిపారు. వారి వద్ద నుండి సారా బెల్లం పటిక స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు. నాటు సారా విక్రయించిన తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉదయం విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్హెచ్ఓ ఆర్మూర్ టీమ్ ప్రొవిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ చైతన్య అండ్ స్టాఫ్ అందరు కలిసి ఉదయం మార్నింగ్ అక్కడ అక్రమంగా సారా నిల్వహించుకొని అమ్ముతున్నారన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళినట్లయితే చూసి 2 లీటర్ల సారా, తర్వాత దానికి సంబంధించిన వాష్ అంటే బెల్లం పానకం కూడా అక్కడ లభ్యమైంది. దానికి సంబంధించిన మెటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా అక్రమంగా నిషేధించబడిన సారాను ఉపయోగించడం, వాడడం, తాగడం, ఉంచుకోవడం నేరము కాబట్టి వీరి మీద కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తమై రిమాండ్కు పంపడం జరుగుతుంది. సిరికొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సంగీత రాజేందర్ ఆధ్వర్యంలో సిరికొండ మండలంలోని సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచుల పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తయినందున మండలంలోని సర్పంచులకు శాలువాతో సన్మానం చేసి మెమోంటోను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు వారి యొక్క పదవీ కాలంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకున్నారు. ఈ పదవీ కాలంలో గ్రామాల అభివృద్ధికి సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, ఎంపీపీ సంగీత రాజేందర్, వైస్ ఎంపీపీ తోటరాజన్న, సూపరింటెండెంట్ లక్ష్మీపతి, సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు మీ సూచనలు మాకు ఉండాలి. మీ సలహాలు ఉంటే మా గ్రామాల్లో ముందుకెళ్తామని ఈ సభాముఖంగా
బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని పదవి ముగిసిన బోదేపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు అన్నారు. బోదేపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నోముల రవి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్లు మీడియాతో మాట్లాడుతూ తాము 5 సంవత్సరాలు గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు. గ్రామానికి సేవ చేసేందుకు ఎప్పుడు ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మీకాంత్, పంచాయతీ కార్యదర్శి వనిత, కారోబార్ సాయగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోదేపల్లి గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ముగుస్తున్నందున పంచాయత్ సెక్రటరీ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ మమ్మల్ని సన్మానించినందుకు ప్రతి ఒక్క అధికారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో నాకు సహకరించినటువంటి అధికారులకు, సఫాయి సిబ్బందికి, జీపీ స్థాయి వర్కర్లకు మరియు అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బోదేపల్లి గ్రామ ప్రజలకు, ప్రతి ఒక్క కులం సభ్యులకు, ప్రతి ఒక్క యువకులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో బోదేపల్లిలో నా శాయశక్తుల అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసిన, ఎవరు చేయని పనులు కూడా మా సిబ్బంది, మా పాలకవర్గం చేసినారు. అలాగే మున్ముందు అవకాశం వస్తే కూడా ఇంకా పూర్తి చేయని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేసి మీ అందరి సహకారంతో పూర్తి చేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే గ్రామ సేవకు ఎల్లప్పుడూ నేను కానీ మా పాలకవర్గం కానీ సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ నా అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బోదేపల్లి గ్రామంలోని పంచాయతీ పాలకవర్గం యొక్క ముగింపు వీడ్కోలు అభినందన సభ చేసిన ముఖ్యంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో సర్పంచ్ నోముల రవి ఆధ్వర్యంలో మా బోదేపల్లి గ్రామం ఎన్నడూ లేనంత అభివృద్ధి 5 సంవత్సరాల్లో జరిగింది. దీనికి ఇక్కడ గ్రామంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం కానీ, డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, వైకుంఠధామం కానీ, పార్కు కానీ, ప్రతిదీ ఈ 5 సంవత్సరాల కాలంలోనే జరిగింది. దీనికి ప్రజలందరూ ఎందరో సహకరించారు. ఈ అభివృద్ధిలో నాకు కూడా భాగస్వామ్యం కల్పించిన ఈ పాలక వర్గానికి, మా బోదేపల్లి ప్రజలకు ఎప్పటికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వీరు ఇప్పుడు పదవి అయిపోయిందని అనుకోకుండా ఇక ముందు కూడా ప్రజలకు ఏదైనా సేవలు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆర్మూరు పట్టణంలో నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నూతన సిఐ రవికుమార్ అన్నారు. నమస్కారం అండి. నేను నిన్న మధ్యాహ్నం 11:30కి ఆర్మూరు ఎస్ఐ బాధ్యతలు స్వీకరించాను. ఆర్మూరులో పరిసరపరంగా పరిశీలిస్తే ఎక్కువగా ఇక్కడ దొంగతనాలు, క్రెడిట్ ప్రాపర్టీకి సంబంధించడం జరుగుతుంది. దానిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తాము. మరియు సీసీ కెమెరాల పైన ప్రత్యేక దృష్టి పెడతాను. ప్రజలతో ఫ్రెండ్లీ వాతావరణంలో ఫ్రెండ్లీగా మెలుగుతాము. మరియు ఈ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాము. జూలను అండ్ గుట్కా, మట్కా ఇలాంటి వీటిపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాము. మరియు డైల్ 100 వచ్చినప్పుడే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా కూడా మా వారికి కౌన్సిలింగ్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా కూడా చూస్తాము. ఇంకా దీనిపైన దృష్టి సాధించి దొంగతనం నివారించడానికి చర్యలు చేపడతాము. ప్రజలతో మమేకమై వాళ్ళ దగ్గరనే కమిటీలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకారం చేయాలని ఆర్మూరు ప్రజలను కోరుతున్నాను. ఆర్మూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో నూతన సిఐగా పదవి బాధ్యతలు స్వీకరించిన సిఐ రవికుమార్ ను జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ గుజరాతీ నివేదన్ పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. నూతన సిఐ రవికుమార్ ను జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ ఎంజేఎఫ్ పూలమాల శాలువా వేసి ఘనంగా సన్మానించి మెమోంటో అందజేసి ఆత్మీయ స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్మూరు పట్టణంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు
జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ ఆయా కేసులలో ప్రజల యొక్క సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తూ తగిన న్యాయం చేయాలని వారు కోరారు. అనంతరం సీఐ మాట్లాడుతూ పకడ్బందీగా విధులు నిర్వహిస్తామని అన్నారు. సన్మానం చేసిన జీజీ ఫౌండేషన్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు మంచిర్యాల కిషన్, లయన్స్ క్లబ్ ప్రతినిధి నజరుద్దీన్, విశాల్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎంవీఐ వెంకటస్వామి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఆర్మూరు పట్టణంలోని ఎంవీఐ కార్యాలయం ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని ఎంవీఐ వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనవరి 15వ తేదీ నుండి ఫిబ్రవరి 14వ తేదీ వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవం నిర్వహిస్తున్నామని, వాహనదారులకు రోడ్డు భద్రత గురించి, ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేడు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ ప్రవేశపెట్టిన ఓటన్ అకౌంట్ బడ్జెట్ సామాన్య మధ్యతరగతి ప్రజానీకాన్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉన్నదో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు సాధారణ మధ్యతరగతి ప్రజానికాన్ని తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ బడ్జెట్ పూర్తిగా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు ఊడియం చేసే పద్ధతుల్లో ఉన్నది. పాత సీసాలో కొత్త సార పోసినట్టున్నది తప్ప దీంట్లో కొత్తదనం ఏమీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నికల సందర్భంగానైనా తమకేమైనా సౌకర్యాల్ని కల్పిస్తారేమో, మెరుగైనటువంటి సదుపాయాల్ని పెంచుతారేమో, ఉపాధి అవకాశాలని కల్పిస్తారేమో అనేటువంటి ఆలోచనతోటి అనేక మంది నిరుద్యోగులు కానీ, ప్రజలు కానీ ఎదురు చూసినటువంటి ఈ బడ్జెట్ లో ఏ కొత్తదనం కనిపించిన పరిస్థితి లేదు. ఉపాధి అవకాశాలని పెంచినటువంటి పరిస్థితి లేదు. మూసివేసిన పరిశ్రమల్ని తెరిపించడానికి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీల అమలు కోసం కూడా ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. పైగా ఈరోజు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలని సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ ఉద్యోగ అవకాశాలని కల్పించడానికి కూడా ఈ బడ్జెట్ లో నిధులు లేవు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు కేటాయించినటువంటి పసుపు బోర్డుకి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఈ నిజామాబాద్ జిల్లాలో మూసివేసినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతా ఉన్నాయి, చేతలు గడపలు దాటినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశంలో ఉన్నటువంటి సాధారణ మధ్యతరగతి ప్రజానికం తగిన గుణపాఠం చెప్తారు. ఈ ప్రభుత్వాన్ని ఓడించే పరిస్థితికి వస్తుందనేటువంటిది హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పశ్చిమ పద్మ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మీ పార్లమెంటు ఎంపీగా వచ్చినటువంటి అరవింద్ గారు ఎన్నికల సందర్భంగా లిఖితపూర్వకంగా
కేంద్రంలో ప్రధానమంత్రి ఎట్లయితే రాతపూర్వకంగా రైతాంగానికి హామీలు ఇచ్చారో ఇక్కడ కూడా ఆర్మూరులో రైతాంగానికి రాతపూర్వకంగా ఇది నా ఎఫిడవిట్ అంటూ హామీ ఇచ్చారు. పసుపు పోర్టును తీసుకొస్తాము, పసుపు పండించే రైతులందరికీ మద్దతు ధరలకు సంబంధించి కూడా మేము సాధిస్తాము అని చెప్పి ఏమీ లేదు. వారి కాలం అంతా అయిపోయింది. అయినా సరే మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా హడావుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 1-2 సార్లు మన రాష్ట్రానికి వచ్చి నిర్వహించిన బహిరంగ సభలలో ఇదిగో మేము పసుపు పోర్టు తీసుకొస్తున్నాము అని చెప్పాడు. ఢిల్లీకి వెళ్ళి దానికి సంబంధించినటువంటి నిర్ణయం చేసినట్లుగా కూడా ప్రకటించాడు. ఏమైనా చర్యలు మొదలయ్యాయా అని చూస్తే ఎక్కడా దాఖలాలు లేవు. దీనికి సంబంధించి మనం ఇక్కడ పసుపు పండిస్తున్నటువంటి రైతాంగానికి ఖచ్చితంగా మద్దతు ధరలు, మొత్తం ఇతర పంటలు పండించేటటువంటి రైతాంగానికి మద్దతు ధరలు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసుల ప్రకారం ఎంత పంటకు పండించటానికి పెట్టుబడి పెడతాడో రైతు అందులో 50% అదనంగా కలిపి మద్దతు ధరలు నిర్ణయించగలిగితేనే ఆ రైతుకు ఏమైనా కొద్ది మేరకు చేతిలో పైసలు మిగులుతాయి తప్ప లేకపోతే లేదు అని దాదాపు 2006-2007 సంవత్సరంలోనే ఈ దేశంలో డాక్టర్ స్వామినాథన్ గారు ఆయన ఈ మధ్య కాలంలోనే చనిపోయారు. ఆయన ఈ దేశ ప్రజల ఆకలి తీర్చడానికి ఏం చేయాలో, ఎటువంటి వ్యవసాయ విధానాలు అవలంబించాలో చెప్పినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త. ఆయన చెప్పిన మాట ఇన్ని సంవత్సరాలు పాలకులు చెవిలో పెట్టకపోగా నరేంద్ర మోడీ గారు మొట్టమొదట ఎన్నికలలో వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది బీజేపీ. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు మద్దతు ధరలను మేము డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పిందో అట్లా నిర్ణయించి అమలు చేస్తామని 2 సంవత్సరాలలోనే సుప్రీం కోర్టులో చేతులు ఎత్తేసి మాకు చేత కాదు, మాకే కాదు, ఏ పాలకులు వచ్చినా కూడా దీన్ని అమలు చేయటం చేత కాదు అని చేతులు ఎత్తేశారు. అట్లానే ఇక్కడ కూడా ప్రధానమంత్రి అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవటంలో భాగంగా అసలు రాష్ట్రంలో అధికారంలోకి వస్తాము అన్న ధీమాతో చాలా హడావుడిగా గిరిజన విశ్వవిద్యాలయం అట్లాగే ఇక్కడ పసుపు పోర్టు గురించి పెద్ద విస్తృతంగా ప్రచారం చేశాడు. కానీ చర్యలు ప్రారంభించలేదు. అందుకోసమే ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నది పసుపు పోర్టుకు సంబంధించిన ఆ అమలుకు సంబంధించి చర్యలు తీసుకోవాలి. అవి ఏకవంతంగా ఉండాలి. ఏదో నెమ్మదిగా నత్తనడకగా కాదు. ఇక్కడ పసుపు పండించే రైతులందరికీ, ఇతర పంటలు పండిస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ దేశ రైతాంగం చేస్తున్న ప్రధానమైన డిమాండ్ ఈ రోజున మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని చేసి అమలు చేయాలా. ఎవరైనా మద్దతు ధరలని అమలు చేయకపోతే శిక్షకు గురి చేసేటటువంటి పరిస్థితి ఆ చట్టానికి ఉంటుంది. దాన్ని ఆలోచన చేసి అమలు చేయటానికి ఓడుకోవాలా. లేకపోతే రానున్న బీజేపీ 2024 పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని ఓడించటానికి ప్రజలంతా సమాయత్తం కావాలా. ఇండియా కూటమి వెనుక ఫాలో కావాలా. ఖచ్చితంగా ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామికుని గెలిపించుకోవటానికి, కాపాడుకోవటానికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ఆలోచన చేయాలి అని నేను ఈ సందర్భంగా ప్రజలకు మనవి చేస్తున్నాను. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో కళాశాలల ప్రధానాచార్యులతో విశ్వవిద్యాలయ అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ గంట చంద్రశేఖర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి డైరెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని కొత్తగా ఏర్పాటైన ఎంబీఏ, ఎంసీఏ, బీబీఏ, బీసీఏ కళాశాలలకు 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచి అనుమతులు తప్పనిసరి అని సూచించారు. ఈ మేరకు అన్ని కళాశాలలు తప్పనిసరిగా అనుమతులకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయడంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను విశ్వవిద్యాలయం తొలగించి వర్సిటీ సహకరించాలని కోరగా రిజిస్టర్ తో చర్చించి ఈ విషయం నిపుణులతో వర్క్ షాప్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఆడిట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.
So far, we are all these years, from last 1 year, we are approaching Usmania and Telangana University. The AICT is different, sir. Earlier, we approached for high quality. When you know that this kind of exercise is used. ఆర్మూరు పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పీపుల్స్ వారియర్స్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యక్తిత్వ వికాస నిపుణులు వక్త మోటివేటర్ గాలి నరేందర్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న వేళ ఎలాంటి భయాందోళన లేకుండా ఆనందంగా ఉత్సాహంగా చదువుకోవాలని, ఎక్కువ కాలం గుర్తుండాలి అంటే విషయాలను అర్థం చేసుకుని ఎల్లప్పుడూ గుర్తుండే విధంగా మెలకువలను వివరించి అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇలాంటి ఎంతో అద్భుతమైన పిల్లల విలువలను పెంపొందించే కార్యక్రమాన్ని అందించడానికి తమ పాఠశాలను ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి యువతకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని పీపుల్స్ వారియర్స్ స్వచ్ఛంద సేవా సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గంగామణి, పీపుల్స్ వారియర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఈదిగల సృజన్, నిఖిల్ తదితరులు ఉన్నారు. ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా కేజీబీవి ఉపాధ్యాయ బృందానికి మా పీపుల్స్ వారియర్స్ స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓకే, ఈ మన జీవనాన్ని మనం కొనసాగిస్తూ మనకు వీలైనంత, మనకు చేతనైనంత సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడే విధంగా మన జీవితం ఉండాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. ఇందులో భాగంగా మనం నిరాశ్రయులకు, అనాథలకు, వృద్ధులకు వీలైనంత సహాయాన్ని అందిస్తూ దానితో పాటు విద్య, వైద్యం, కళ, సాంస్కృతిక రంగాలను ఉపయోగించుకొని విద్యార్థులలో, యువతలో సామాజిక బాధ్యతలు పెంచే చైతన్యవంతమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా మనం మన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కూడా ఒక రాజ్యాంగం యొక్క సమాన తీర్థనుల మీద వ్యాసరచన పోటీని నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి విజేతను కూడా ఈరోజు మన ఆర్మూర్ మేజిస్ట్రేట్ గారితో 5,000 నగదు బహుమతిని, అదేవిధంగా రాజ్యాంగ పుస్తకాన్ని కూడా ఇప్పిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులలో చైతన్యం నింపే విధంగా కొనసాగుతున్నాం. ఇందులో భాగంగానే పరీక్షలు సమీపిస్తున్న సమయంలో విద్యార్థులుగా మీకు ఎంతో కొంత ఉపయోగపడాలని మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ నరేందర్ సార్ గారి క్లాసులు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చినాం. సార్ గత 4 సంవత్సరాలుగా వివిధ ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తూ దాదాపు 300 పైచిలకు పాఠశాలను సందర్శించి ఒక 20,000 మంది విద్యార్థులు, యువతకు ఇప్పటికే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ నిర్వహించి శిక్షణ ఇచ్చిన నిపుణులు. సో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ ఈ పరీక్షల ఒత్తిడి గురించి కావచ్చు, ఏ విధంగా ప్రిపరేషన్ కావాలా, ప్రిపరేషన్లో ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేస్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది, మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ సార్లు క్లారిఫై చేసుకొని మీ ప్రిపరేషన్ హ్యాపీగా కొనసాగిస్తూ ఎగ్జామ్స్కి ఎంతో కొంత ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ప్రతి నిమిషం, ప్రతి సమయం లేదు నాకు ఇంగ్లీష్ రావట్లేదు సార్, ఏం చేస్తాను ఇంగ్లీష్ రాకపోతే, ఇంగ్లీష్ మీడియం రెడీగా ఉన్నారు కదా, ధైర్యంగా పెట్టకండి. అమ్మో సార్ మీడియం ఎవ్వరు పడుకున్నా పెట్టండి, ఎవ్వరూ ఏమీ అనుకోరు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మన మనసులో మాటని బయట పెట్టాం, అదే ప్రాబ్లం వచ్చింది. అందువల్ల అందరు చెప్తుంటే తలగా చిన్న తలగా రూపులో ఉన్నాం, సరే మంచిది మంచి అని. కానీ థియరీ వచ్చేసరికి ఎవరేమనుకుంటారో, మా ఫ్రెండ్స్ నవ్వుతారేమో, వాళ్ళు నవ్వుతారేమో, వీళ్ళు నవ్వుతారేమో. అందువల్ల
ఇప్పుడు ఏమన్నా కేసు పెట్టిపో, ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ నాన్న టీచరు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ముందర కనిపిస్తున్నారు. అవునా? ఇంకొక 3-4 years కానీ మీ ఫ్రెండ్స్ మీ పక్కన కనబడరు. అవునా? ఇంకొక 10 years కానీ అప్పుడు ఎవరికి ఒకరి దగ్గర ఉంటారు. అవునా? అప్పుడు అనుకుంటారు అబ్బా కొంచెం చదువుంటే మంచిగా ఉండు. అవునా? అప్పుడు చదువుంటే స్టేజ్ వేరే ఉంటుండే కదా. అవునా? అప్పుడు ఎవరు ఉండదు మన పక్కన, అమ్మ ఉండదు, నాన్న ఉండదు, అవి ఉండదు, అవి ఉండరు. ఎవరు అత్త ఇంటికి పోతాము. అవునా? అక్కడ మామ ఎట్లా ఉంటుంది, అత్త ఎట్లా ఉంటుంది, తాత ఉంటుంది, భర్త ఎట్లా ఉంటుంది. అవునా? అదే మన కళగా నిల కట్టు ఉన్నారు అనుకో, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది. ఇప్పుడైతే సార్ చెప్పింది అయితే ఆల్మోస్ట్ అన్ని నిజాలే. మనం ఎప్పుడు మన స్టడీ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ పక్కన ఉన్న వాళ్ళు ఎంత చదువుతున్నారు, నేను ఎంత చదువుతున్నా, నాకన్నా ఎక్కువ చదివేస్తారేమో, నేను నాతో పోటీ పడతానా, నాకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, నేను రాస్తానా ఎగ్జామ్, ఇంతలా భయం కొంచెం ఎక్కువ పెరిగిపోతుంది. కాబట్టి మనం మనలో ఉన్న స్ట్రెంత్ ఆర్మూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో నూతన సిఐగా పదవి బాధ్యతలు స్వీకరించిన సిఐ రవికుమార్ ను నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నూతన సిఐ రవికుమార్ ను నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నరేందర్, TUWJIJU జిల్లోపాధ్యక్షుడు సంజీవ్ పార్దెం, TUWJIJU సంయుక్త కార్యదర్శి అజీం, సీనియర్ జర్నలిస్టులు సాత్పుతి శ్రీనివాస్, విన్సెంట్ వినోద్, శ్రావణ్ మైపాల్ తదితరులు పాల్గొన్నారు.